బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ ఆలయాల బొమ్మలతో కూడిన నూతన కరెన్సీని విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం ముద్రించిన కరెన్సీ నోట్ల స్థానంలో సరికొత్త డిజైన్తో ఈ నోట్లను ప్రవేశపెట్టింది. హిందూ బౌద్ధ ఆలయాల చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తోంది. జూన్ 1 నుండి ఈ కొత్త కరెన్సీ నోట్ల జారీ మొదలైంది. నూతన డిజైన్ సిరీస్ ప్రకారం కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలకు బదులుగా ప్రకృతి, ప్రసిద్ధ ప్రదేశాల చిత్రాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. చారిత్రక ప్రదేశాలతో పాటు హిందూ బౌద్ధ ఆలయాల చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దివంగత చిత్రకారుడు జైనుల్ ఆబెదీన్ గీసిన కళాఖండాలు కూడా ఉంటాయని వెల్లడించారు. మొత్తం 9 డిజైన్లను రూపొందించగా కొత్త నోట్లను నిన్న విడుదల చేశారు. తూర్పు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ గా పేరు మార్చుకున్న తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్ ను ముద్రించారు. అనంతరం షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆమె తండ్రి చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ దీపిక, బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పైన తిరుగుబాటు చేసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత కూడా ఆ షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోలతో చిత్రాలతో ఉన్నటువంటి కరెన్సీని ఇప్పటి వరకు అమల్లో ఉన్నాయి. అయితే వాటి స్థానంలో కూడా బంగ్లాదేశ్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, అదేవిధంగా పర్యాటక స్థానాలు, హిందూ బౌద్ధ ఆలయాలు, బౌద్ధ విహారాలతో కూడినటువంటి కరెన్సీ నోట్ల పైన ఈ యొక్క ముద్రణలు ఉండే విధంగా కూడా కొత్త నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు నిన్నటి వరకు జూలై 1వ తేదీన డిస్ట్రిబ్యూట్ చేసింది దేశవ్యాప్తంగా, ఆ బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా. ఆ తర్వాత ఆ డిఫరెంట్ బ్రాంచెస్ ద్వారా కూడా ఈ నోట్లను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వివిధ బ్యాంకుల ద్వారా. అయితే ప్రధానంగా బంగ్లాదేశ్ 1972లో అటు బంగ్లాదేశ్ జాతిపితగా ఉన్న ముజిబుర్ రెహమాన్ చిత్రాలతో ఉన్నటువంటి కరెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ అటు తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి ప్రస్తుత బంగ్లాదేశ్ పేరును బంగ్లాదేశ్ గా మార్చుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ చిత్రపటాన్ని కూడా కరెన్సీ మీద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ మొదటి ప్రధాని షేక్ హసీనా తండ్రి అయినటువంటి ముజిబుర్ రెహమాన్ చిత్రాలతో కూడినటువంటి కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చింది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో. ఆ తర్వాత కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి తిరుగుబాటుదారులందరూ అటు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అటు మాజీ ప్రధాని, అదేవిధంగా బంగ్లాదేశ్ జాతిపితగా ఉన్నటువంటి రెహమాన్ ఫోటోలతో ఉన్నటువంటి కరెన్సీనే అమల్లో ఉంది. అయితే వాటి స్థానంలో కూడా మొదట 1050 రూపాయల నోటు, దాంతోపాటుగానే 20 నోటులో కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ సంస్కృతి సాంప్రదాయం ఉత్తిపడే విధంగా, దాంతోపాటుగానే ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడించే విధంగా కూడా వాటి స్థానంలో మరోవైపు అటు హిందూ బౌద్ధ ఆలయాలను కూడా తీసుకువచ్చినట్లు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు ప్రతినిధి ఒకరు దీన్ని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెన్సీల్లో మానవుల యొక్క రూపాలతో ఉన్నటువంటి కరెన్సీ బొమ్మలను పూర్తిగా తొలగిస్తూ కూడా అటు బంగ్లాదేశ్ సంస్కృతి సంప్రదాయాలు, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి చారిత్రాత్మక కట్టడాలతో పాటు ప్రకృతిని చూపించే విధంగా కూడా ఈ యొక్క కరెన్సీ ఉండబోతా ఉంది. దాంట్లో
భాగంగానే హిందూ అలాగే బౌద్ధ ఆలయాలకు సంబంధించినటువంటి నమూనాలు కూడా ఈ కరెన్సీలో ఉండనున్నట్లయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో ఇదొకటిగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే షేక్ హసీనా ఇప్పటి వరకు బంగ్లాదేశ్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క మార్పులో భాగంగా ఇది ఒక అత్యంత కీలకమైనటువంటి మార్పుగా కూడా భావించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా అటు మాజీ ప్రధాని బంగ్లాదేశ్ జాతిపితగా ఉన్నటువంటి రెహమాన్ చిత్రాలను తొలగిస్తూ కూడా ఒక ఏ ఒక్కరి మానవుల రూపాన్ని కరెన్సీ నోట్ల మీద ఉండకూడదనేటటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి మార్పులను చేపట్టామనేది కూడా ఆ దేశానికి సంబంధించి బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు ప్రతినిధి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీపిక, రాజు, ఈ కరెన్సీ నోట్లపై రెహమాన్ చిత్రాన్ని తొలగించి వేరే చిత్రాలు పెట్టడానికి గల రాజకీయ కారణాలైనా మరే ఇతర కారణాలైనా ఉన్నాయా? ఇటీవలనే షేక్ హసీనా ప్రభుత్వాన్ని ప్రజలు వీరోచితంగా పోరాడి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ యొక్క ప్రజల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఉద్యమం ఆ ప్రభుత్వాన్ని కూల్చేలా చేసింది. ఇప్పటి వరకు కూడా మాజీ ప్రధాని షేక్ హసీనా ఎక్కడ ఉన్నారనేది కూడా స్పష్టంగా తెలుపనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె ఎక్కడో విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దేశ ప్రజల ఆదరాభిమానాలు చురగొనకుండా తమ ఇష్టం వచ్చినట్టు పాలన సాగించినటువంటి షేక్ హసీనా పైన కూడా వ్యతిరేకతతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించకుండా కూడా మానవుల యొక్క రూపం ఉండకుండా దేశం యొక్క సార్వభౌమాధికారం, అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి నిలవులు ఏవైతే ఉంటాయో వాటితో పాటుగానే అక్కడ ఉన్నటువంటి బౌద్ధ హిందూ ఆలయాలను ప్రతిబింబించే విధంగా కూడా కరెన్సీ నోట్ల మీద ఉంటే గనక కరెన్సీ ప్రతి ఒక్క పౌరునికి చేరుతుంది. ఆ కరెన్సీ ద్వారా ఆ దేశానికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అక్కడ ఉన్నటువంటి విలువలు కూడా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఒక్కరిని అటు రెహమాన్ని కించపరచాలనో కాదు, ఇతర ఏ యొక్క స్పష్టమైనటువంటి సమాధానాలు చెప్పలేదు, కానీ పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క మానవుల యొక్క రూపం ఉండకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని కూడా వెల్లబుచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. శాంతి చర్చల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా ఉక్రెయిన్లోని స్థానిక శిక్షణ కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా ఉక్రెయిన్ కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. Оце так файно виглядає зараз аеродром Білая. Стратегічна ворожа авіація. Оце так.
రష్యా దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోరెన్స్ తెలిపింది. అయితే అటాక్ టైంలో అక్కడ సైనిక కవాతు జరగలేదని, అంతేకాక జవాన్లు అక్కడ గుమిగూడలేదని పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి నిర్వహించడం ఇదే తొలిసారి. Это, наверное, диалект. Не, нормально. రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ సైతం రష్యాపై అటాక్ చేసింది. సైబీరియాతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. ఎస్ దీపిక, రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇస్తాంబుల్లో జూన్ 2వ తేదీ కూడా శాంతి చర్చల కోసం అన్నట్టు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎవరు కూడా ఊహించలేదు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది, మరి ఉక్రెయిన్ కూడా శాంతి చర్చలకు తలగుతుంది అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ తన ఉగ్రరూపం చూపించింది, రష్యాపై ప్రతీకార చర్య తీసుకుంది. మొత్తంగా పదుల సంఖ్యలు కాదు, వందల సంఖ్యలో డ్రోన్లను రష్యాపై డ్రోన్లతో విడుచుకుపడింది. దాదాపు వైమానిక స్థావరాల లక్ష్యంగా ఇటు ఉక్రెయిన్ దాడి చేసింది. దాంట్లో 40కి పైగా విమానాలు అంటే యుద్ధ విమానాలు ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో పదుల సంఖ్యలో సైనికులు కూడా రష్యా సైనికులు కూడా మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా ఊహించలేదు దాడిని. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు పాలస్తీనా అంటే ఇదివరకే రష్యా కవింపు చర్యలకు పాల్పడడం, దీన్ని దాదాపు రష్యా అంటే ఉక్రెయిన్ ఎదుర్కొన్న పరిస్థితులు దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడూ లేని విధంగా డ్రోన్ల సహకారం అంటే డ్రోన్లను పరీక్ష అంటే వాడడంలో ఉక్రెయిన్ చాలా వరకు సక్సెస్ అని చెప్పొచ్చు. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఇంత మేర డ్రోన్ల వ్యవస్థ అంతా సరిగా లేకపోయినా ఏకదాటిగా వందల సంఖ్యలో డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. ఆ ప్రయోగంలో కేవలం వైమానిక స్థావరాలని అంటే రష్యా వైమానిక స్థావరాలను ఎంచుకుంది. ఆ స్థావరాలు కూడా విజయవంతంగా నిలబట్టం చేసింది. దీన్ని 40కి పైగా రష్యా అంటే యుద్ధ విమానాలను టార్గెట్ చేసి మొత్తం కూడా కూల్చేసింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ కూడా అధికారికంగా అదని ధృవీకరించింది. కానీ రష్యా మాత్రం ఇదివరకు కూడా ఆ విషయాన్ని ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సరిహద్దు నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియా పలు స్థానిక స్థావరాలపైన ఉక్రెయిన్ దాడికి అయితే చేసింది మొత్తంగా డ్రోన్లతో. మరి ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నమెంట్ ఈ దాడిని అయితే ధృవీకరించారు. దీన్ని స్టిట్నీ గ్రామంలో సైనిక యూనిట్ పై కిక్ అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ నైజీరియా ఒలెన్యా బెలాయాలో వైమానిక స్థావరాలపై 4 రష్యన్ సైనిక విమాన స్థావరాలపై ఏకంగా దాడులు చేసింది. మరి దాడిలో Tu-95, Tu-23 M3 అలాగే బాంబర్లు ఒక A-50 విమానం ఉందని కూడా ఇటు కీవ్ మీడియా అయితే పేర్కొంది. మరి రష్యా బాంబర్లు నాశనం చేయడమే ఉక్రెయిన్ దాడిగా అంటే టార్గెట్గా వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికే దాడులను రష్యా ధృవీకరించలేదు. ఒకవేళ మాస్కో ఇంకా ధృవీకరిస్తే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా రష్యా పైన ఉక్రెయిన్ చేసినటువంటి అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేగా పరిగణించవచ్చు. మరి ఈ మెరుపు డ్రోన్ అటాక్తో మాస్కోతో గణనీయంగా ఎదురు దెబ్బ అయితే కానుంది. మరి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిన వీడియోలు సోషల్ మీడియా అయితే వైరల్ అవుతున్నాయి. వీడియోలను బట్టి చూస్తే రష్యాకు భారీ నష్టం వాటినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం శాంతి చర్చల నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం మరి దీనికి సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఇదంతా చూస్తున్నారు. అంటే రష్యాను ఒకవైపు కవింపు చర్యలు పాల్పడ్డా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అడ్డుకుంటూనే ఒక శాంతి చర్చలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. శాంతి చర్చలు కూడా జరిగే అవకాశం ఉందంటగా భావించారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి డ్రోన్లతో ఒకటి కాదు 400 డ్రోన్లతో రష్యా పైన దాడి చేసి 40కి పైగా వైమానిక స్థావరాలను టార్గెట్ చేసి దానిలో 40 విమానాలను కూడా ఇప్పటికే కూల్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రష్యా దాడిలో ఇప్పటికే రష్యా చేసినటువంటి దాడిలో ఉక్రెయిన్ చెందినటువంటి 12 మంది సైనికులు చనిపోవడం, మరి 60 మందిగా తీవ్ర గాయపడడం కూడా తెలుస్తుంది. మరి రష్యా దాడులకు ప్రతీకారంగానే ఉక్రెయిన్ అయితే రష్యాపై అటాక్ చేసింది. ఇటు సైబీరియాతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై కూడా భారీ డ్రోన్ దాడి చేసింది. దీంట్లో 42 పైగా వైమానిక యుద్ధ విమానాలను కూల్చేసినట్టుగా కూడా ఇప్పటికే ఉక్రెయిన్ మీడియా అలాగే ఉక్రెయిన్ అధికారులు కూడా ధృవీకరించారు. మొత్తానికైతే రష్యా ఉక్రెయిన్ మధ్య నేడు అయితే ఇస్తాంబుల్లో జరుగుతున్నటువంటి ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ దాడులు చేయడం అయితే కలకలం రేపింది. మరి రష్యాపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు బెలెన్స్కీ అయితే సమర్థించుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. మహేందర్, శాంతి చర్చలకు సిద్ధం అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సడన్ గా రష్యాపై అతిపెద్ద దాడి చేయడానికి గల కారణాలేంటి? అంటే యుద్ధం సంకేతం అనుకోవచ్చు, లేదా
ఒకవేళ రష్యా ముందు చేసినటువంటి నష్టాన్ని పూరించుకుని కావచ్చు, శాంతి చర్చలకు ముందు ఇలా జరగడం అనేది అందరికి కూడా ఒక అనుమానంగా కనిపిస్తుంది, లేక ఒక ఆలోచనకు కూడా ఒక దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ భావించారు ఇస్తాంబుల్లో నేడు శాంతి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ మేర డ్రోన్ దాడిని రష్యాపై ప్రయోగించడం, మరి యుద్ధ విమానం అంటే యుద్ధ స్థావరాలను అంటే వైమానిక స్థావరాలనే టార్గెట్ చేసి ఇంత మేర నష్టం వాటిల్లో చేయడం, మరి మేము దలుచుకుంటే నష్టం వాటిల్లో చేస్తాం, మా దగ్గర ఇంత మెరుగైనటువంటి డ్రోన్ వ్యవస్థ ఉంది, ఇకపైన రష్యాతో అంటే రష్యా మా జోలికి రాకూడదు అనే సంకేతం ఏదైనా ఇస్తున్నారా? శాంతి చర్చలకు ఒకవైపు తలోకి ఒకవైపు ముందుకు వస్తూనే ఇలాంటి దాడికి పిలుపునివ్వడం లేదా దాడికి ప్రేరేపించడం, మరి దీంట్లో ఆంతర్యం ఏంటి అనేది మాత్రం ఇంకా ఎవరికి అర్థం చేయట్లేదు. ఇక రష్యా మాత్రం ఇప్పటివరకు అయితే అధికారికంగా తమపై దాడి జరిగిందని, తాము ఇంత అంటే 2 బిలియన్ల అంటే 2 లక్షల బిలియన్ల కోట్ల రూపాయలు అంటే డాలర్ల రూపంలో మాట్లాడుకోవచ్చు, అంత వేరే నష్టం రష్యాకు వాటిల్లిందని కూడా ఉక్రెయిన్ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు రష్యా ఇది అధికారికంగా అంటే ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు జరిగేటువంటి శాంతి చర్చల నేపథ్యంలో ఇలాంటి దాడి ఏంటి అనేది మాత్రం ఇంకా సర్వత్రా ఒక అనుమానం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఒక ఆలోచన కూడా రేకెత్తిస్తున్నట్టు కనిపిస్తుంది. యుద్ధం అనివార్యమేనా అనేటువంటి క్రమంలో ఈ దాడిని మనం చూడొచ్చు. దీపిక, మహేందర్, అతిపెద్ద దాడి ఉక్రెయిన్ చేసిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది వరకు శాంతి చర్చలకు కూడా పుతిన్ రాలేదు. అంటే 3 ఏళ్లు సాగుతున్న యుద్ధం నేటి ఒక్కరోజుతో మొదలైంది కాదు దీపిక, ఇదంతా కూడా 3 ఏళ్లుగా యుద్ధంలో జరుగుతూనే ఉంది. తొలిసారిగా రష్యాపై పెద్ద ఎత్తున ఈ డ్రోన్లతో అయితే విరుచుకుపడింది. అయితే ఈ 3 ఏళ్ల నుంచి నష్టపోతుంది. రష్యా గురించి మనం మాట్లాడుకోవద్దు, ప్రపంచ దేశాలకు రష్యా నుంచి యుద్ధ విమానాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు పోతుంటాయి. అయితే వీరంతా కూడా తమ దగ్గర ఒక ఆయుధ సంపత్తి ఉంది అనేటువంటి ఒక అందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి దేశాలుగా దీన్ని పరిగణించవచ్చు. కానీ 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది, కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. అయినా సరే ఉక్రెయిన్ తమదైన స్థాయి అంటే తమకున్న స్థాయి వరకు తాము కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత మేర అంటే ఉక్రెయిన్కు ఒక క్రమంలో ఒక సందర్భంలో శాంతి చర్చలకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. మరి తామే శాంతి చర్చలకు ముందుకు వస్తూ తామే దాడికి చేయడం అనేది ఏంటి అనేది మాత్రం ఇంకా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి పుతిన్ దీన్ని ఇంకా అధికారికంగా ఇక్కడ కూడా దాన్ని ధృవీకరించలేరు. దీని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి, దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు అందరు కూడా. మరి రష్యా ఈ దాడికి అంటే వైమానిక స్థావరాలు టార్గెట్ చేసినటువంటి ఉక్రెయిన్, మరి రష్యా అంటే ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటుంది, రష్యా తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, మరి రష్యా దీనికి అంటే దాదాపు ఇంత మేర నష్టం వాటిల్లింది. ప్రపంచ దేశాల ముందు డ్రోన్ అంటే ఉక్రెయిన్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. మీ దేశంలో వైమానిక స్థావరాలు టార్గెట్ గా యుద్ధ విమానాలను టార్గెట్ చేశాం, 40 పైగా విమానాలను మేము అంతమొందించా అంటే మొత్తం నిలబట్ట చేశామని ఉక్రెయిన్ ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు శాంతి చర్చలకు స్థానం ఉందా, మరి రష్యా దీనిపైన అంటే ఏం ఆలోచన చేయబోతుంది అనేది మాత్రం ఇంకా ఎదురు చూడాలన్న విషయం అనుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ మహేందర్. గత 3 రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో కనీసం 34 మంది మృతి చెందారు. వరద సహాయక చర్యల కోసం వైమానిక దళం, అస్సాం రైఫిల్స్ ను పిలిపించారు. ఉత్తర సిక్కింలో 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మే 29న మున్షితాంగ్ వద్ద తీస్తా నదిలో వాహనం పడిపోవడంతో 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి జాడ ఇంకా తెలియరాలేదు. మేఘాలయలో 10 జిల్లాలు ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10,000 మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల బారిన పడ్డారు.
అస్సాంలో 19 జిల్లాల్లోని 764 గ్రామాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి. దీనివలన 3.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అస్సాంలోని వరదలు, కొండచర్యలు విరిగిపడిన మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగింది. దిబ్రూగఢ్, నిమతి ఘాట్ ఇతర ప్రాంతాలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మరో 5 నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 10,000 మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో, మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, మణిపూర్ గవర్నర్తోనూ మాట్లాడానన్నారు అమిత్ షా. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆకస్మిక వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దీపిక, గత 3 రోజుల నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాల్లో పూర్తిగా వరదలు పోటెత్తినటువంటి పరిస్థితి. వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉండటంతో ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అస్సాం వరదల్లో 34 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. వర్షం దాటికి కొండ చర్యలు విరిగి పడటం ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవడం, ఇళ్ల మీద కొండ చర్యలు విరిగి పడటం, వరదలు ఇళ్లలోకి రావడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడంతో పాటు దాదాపు యొక్క ప్రస్తుతం ఉత్తర సిక్కింలో చిక్కుకున్నటువంటి 12 మంది పర్యాటకులను కూడా బయటకు తీసుకురావడం కోసం ఒకవైపున వైమానిక దళం, అస్సాం రైఫిల్స్ సహాయక చర్యలు అందిస్తూ ఉన్నాయి. అయితే ఈ 34 మందికి సంబంధించి కూడా కేవలం కొండ చర్యలు విరిగిపడటం ద్వారా, అలాగే వరదలు పోటెత్తడం కారణంగానే వివిధ ప్రమాదాలలో 34 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మరోవైపున ఈ వ్యవహారానికి సంబంధించి వరదల్లో సహాయక చర్యలు అందించేందుకు వైమానిక దళం, అస్సాం రైఫిల్స్ సిద్ధమయ్యాయి. కేంద్రం దీని మీద ఒక్కసారిగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఇక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే రీసెంట్ గానే మే 29న తీస్తా నదిలో వాహనం పడి దాదాపు 8 మంది గల్లంతయ్యారు. ఇంకా ఇప్పటి వరకు వారి యొక్క దాడి అనేది తెలియకుండా పోయింది. రెండింటికి సంబంధించి ఒకవైపున అస్సాంలోని 19 జిల్లాలోని 764 గ్రామాల్లో ఆకస్మిక వరదలు రావడంతో దాదాపు 10,000 మంది ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడం జరిగింది. మరోవైపు వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైనన్ని విధాలుగా సాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో, అలాగే మణిపూర్ గవర్నర్ తో మాట్లాడారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు, కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంతటి సహాయం చేస్తామని కూడా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్నకుమార్. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు పెరిగాయి. దాదాపు 4,000కు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 3,758 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 1,400 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 485, ఇక ఢిల్లీలో 436 కరోనా కేసులుండగా ఏపీలో 23, తెలంగాణలో ప్రస్తుతం 3 కేసులు ఉన్నాయి.